ఎడారిలో జలధారలు. రచన డాక్టర్ కె. జోబ్ సుదర్శన్. చెట్లు లేని మెట్టల్లో నదులు ప్రవహించెను, కొండలోయల్లో ఊటలు ఉబికెను, ఎండిన ఎడారి నీళ్ళల్లో జలధారలు పారెను. నీకేమైనా తెలిసిన ఎడలా చెప్పుము. వెలుగు నివసించు చోటునకు పోవు మార్గమేది? చీకటి అను దాని ఉనికి పట్టు ఏది? యోబు 38:18. యోబు గ్రంథం ప్రశ్నల గ్రంథం. ఇంగ్లీష్ బైబిల్లో యోబు గ్రంథంలో 278 ప్రశ్నలున్నాయి. మన తెలుగు బైబిల్లో 337 ప్రశ్నలున్నాయి. ఆ కాలం నాటి మహామేధావులు నలుగురు, యోబు అతని ముగ్గురు స్నేహితులు దైవ విధానాల గురించి తమ అనుభవానుసారాన్నంతా రంగరించి ఒలకబోసిన ముత్యాలు ఆ గ్రంథంలో ఉన్నాయి. మానవ మేధస్సు ప్రశ్నలు అడగడానికి కూడా సరిపోదు, ఇక వాటికి జవాబులా? కొన్ని ప్రశ్నలకు జవాబులు మనకు మరణానికి ఆవలి వైపున దొరుకుతాయి. కొన్నిటికి ఎన్నటికీ జవాబు దొరకదు. ప్రతిదానికి తనకు జవాబు తెలుసుననుకునేవాడు ఎంత అజ్ఞాని! ఏది వాక్కు, ఏది బుక్కు, ఏది ఆయత్తు, ఏది సూక్తి, ఏది పరమార్థం, ఏది హీనం, ఏది హితం, ఏది హఠం, ఏది హాయి, ఏది హిరణ్యం, ఏది అరణ్యం, ఏది సావ్యం, ఏది దివ్యం, ఏది తిమిరం, ఏది అమరం, ఏది నవ్యం, ఏది ప్రాచీనం, ఏది హాస్యం, ఏది ఆహాకారం, ఏది నువ్వు, ఏది నేను, ఏది అవగతం, ఏది అయోమయం. రహస్యాలు దేవునివే. ద్వితీయోపదేశకాండం 29:29. ఆయన గుప్పెట్లో మూసిపెట్టిన వాటిని ఏ మానవ మాతృడు గ్రహించలేడు. మర్మాలు విప్పి చెబుతామని కొందరు స్వాములు బయలుదేరుతున్నారు. దేవుడు వెల్లడి చేస్తేనే గాని అర్థం కాని పరమార్థాలున్నాయి. వాటిని మానవ జ్ఞానంతో పరిజ్ఞానంతో విప్పి చెప్పాలనుకోవడం దుస్సాహసమే కాదు, దుర్మార్గం కూడా. కొన్ని సంగతులు ఎంతలా బుర్ర బద్దలు కొట్టుకున్నా అర్థం కావడం లేదా? ఎందుకు అనే ప్రశ్నకు జవాబు దొరకడం లేదా? అన్నీ నీకు అర్థం కావాలని ఆ పంతం ఎందుకు? మీ ఇంట్లో 3 ఏళ్ల పసివాడికి అన్ని విషయాలు, కారణాలు వివరించి చెప్తారా? అన్నీ తెలియడం అవసరమా? సమస్తం ఎరిగిన ఆ సర్వజ్ఞాని చరణాల మ్రోల మోకరిల్లి మన అజ్ఞానాన్ని ఒప్పుకోవడమే మనం చేయగలిగింది. యేసు ప్రభు మనపై చూపిన ప్రేమ లోతెంతో గ్రహించగలమా? మానవ హృదయంలోని పాతకం ఎంత కఠినమో కనుగొనగలమా? అయ్యా నీకు తెలియను. ప్రకటన 7:14.